మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రీనివాసరావు గెడ్డవలస. ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రము అనేది తప్పనిసరి అధ్యయన శాస్త్రం. ఎందుకంటే ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవడం ద్వారానే మనకి సరైన అవగాహన కలుగుతుంది. భగవద్గీతలో మనకి ఎలాంటి ఆధ్యాత్మిక సందేహాలకైనా సమాధానాలు ఉన్నాయి. అసలు భగవద్గీత అంటేనే ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథం. ఏంటి భగవద్గీత అంటే? భగవద్గీత అంటే ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథము, స్పిరిచువల్ సైన్స్ డాక్యుమెంట్. ఆధ్యాత్మిక శాస్త్రము అంతా కూడా భగవద్గీతలో ఎంతో విశేషంగా ఇవ్వబడింది. 701 శ్లోకాల ద్వారా అర్జునుడు ప్రశ్నించేవాడు, కృష్ణుడు సమాధానాలు చెప్పేవాడు. అంటే నరుడు నారాయణుడు మధ్యలో జరిగే సంభాషణ, స్టూడెంట్ అండ్ మాస్టర్ మధ్య జరిగే సంభాషణ. ఆయనకి అంతా తెలుసు, అన్ని విషయాలు తెలుసు. అర్జునుడికి యుద్ధ విద్యలు, ధనుర్విద్యలు అన్నీ తెలుసు, కానీ ఆధ్యాత్మిక శాస్త్రం తెలియదు, యోగ విద్య తెలియదు, స్పిరిచువల్ సైన్స్ తెలియదు. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రం తెలియని అర్జునుడు ఎన్నో ప్రశ్నలు వేయగా కృష్ణుడు అన్నిటికీ చక్కగా సమాధానాలు ఇచ్చారు. మరి ఆ ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథమే భగవద్గీత మనకు సుమారు 6000 సంవత్సరాల నుండి ఈ భూమండలంలో గొప్ప పవిత్ర గ్రంథంగా, అధ్యయనం చేయవలసిన గ్రంథంగా, సద్గ్రంథంగా కొనియాడబడుతుంది. భగవద్గీత అసలు ఎందుకు ఇంత గొప్ప గ్రంథంగా మారింది, అసలు భగవద్గీతలో ఏముందో చదవాలనే కుతూహలం పెరిగి భగవద్గీతను చదవటం మొదలుపెట్టాను. అయితే భగవద్గీత అనేది గొప్ప యోగ అర్థాలతో కూడిన గ్రంథము. నువ్వు ధ్యానం చేసి ఆత్మ అనుభూతి ఎంతో అంతో కలిగి ఉంటేనే భగవద్గీత అర్థమవుతుంది. ధ్యానం చేయకపోతే ఆత్మ యొక్క సత్యము కొంచెమైన అనుభూతి చెందకపోతే భగవద్గీత అర్థం కాదు. భగవద్గీత అనేది ప్రాపంచిక జ్ఞానానికి సంబంధించింది కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానానికి సంబంధించినది. ప్రాపంచికంగా ఎలా జీవించాలో తెలుపబడింది. ఆధ్యాత్మికంగా ఎలాంటి సాధనలు చేయాలో, ఏది సరైన మార్గమో, ఏది అన్నిటికంటే గొప్పదో తెలియజేయబడింది. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాను. ఈ భూమి మీద అన్నిటికంటే ఏది గొప్ప విద్య, ఏది అన్నిటికంటే గొప్పది, పవిత్రమైనది, అన్నిటికంటే గొప్పది ఏది అంటే, గొప్పది అంటే అన్నిటికంటే హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నది ఏది, ఇంకా అంతకంటే ఏది ఇంకా ఉన్నతమైనది లేదు అనే విధంగా ఉన్నది ఏది అని మనం ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం భగవద్గీతలో ఉంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. నహి జ్ఞానేన సదృశం, జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ, ఇహ అంటే ఈ లోకంలో, ఇహలోకంలో, ఈ భూలోకంలో, జ్ఞానేన జ్ఞానముతో, ఆత్మజ్ఞానంతో, యోగ జ్ఞానంతో, ఆధ్యాత్మిక విద్యతో, జ్ఞానం అంటే ఆధ్యాత్మిక విద్య, నాలెడ్జ్, విజ్డమ్, స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక విద్యతో, ఆత్మజ్ఞానంతో, సదృశం
సదృశం అంటే దానితో సరిపోల్చదగినది, దానితో సరి సమానంగా ఉండేది, దానితో సరితూగేది. పవిత్రం అంత గొప్పది, అంత పవిత్రమైనది. నా విద్యతే ఏదీ లేదు, విద్యతే అంటే ఉంది, నా విద్యతే అంటే ఏదీ లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ భూలోకంలో ఆత్మజ్ఞానంతో ఆధ్యాత్మిక విద్యతో సరిపోల్చదగినంత గొప్పది ఏదీ లేదు. మరి ఏది అన్నిటికంటే గొప్పదంటే ఆత్మవిద్య, ఆధ్యాత్మిక విద్య, ఆత్మజ్ఞానమే అన్నిటికంటే గొప్పది. మరి గొప్పదైనప్పుడు గొప్పది పొందాలి, కానీ అంతకంటే మిగతా ఏవైనా తక్కువే. రూపాయి విలువ చేసే ఉన్నాయి ఈ భూమి మీద, 100 రూపాయలు విలువ చేసే ఉన్నాయి, 1000 రూపాయలు విలువ చేసే ఉన్నాయి, 1,00,000 రూపాయలు విలువ చేసే ఉన్నాయి, కోట్లు విలువ చేసే ఉన్నాయి. ఏది కావాలి మనకి? ఏది హయ్యెస్ట్ విలువైనదో అది మనం పొందాలి. అన్నీ విలువైనవే, దేనికి విలువ లేనిదంటూ ఏది లేదు. కానీ ఆ విలువలో తేడాలు ఉన్నాయి. అన్నిటికంటే ద హయ్యెస్ట్ థింగ్ ఏది అంటే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక శాస్త్రము, ఆత్మ విజ్ఞానమే అన్నిటికంటే గొప్పది. ఎందుకని అంటే ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, ఆత్మ విద్యని తెలుసుకుంటామో, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందుతామో, మనకి అన్నిటి పట్ల సరైన అవగాహన వచ్చేస్తుంది. కన్ఫ్యూజన్ ఉండదు, సత్యం తెలుస్తుంది. ఆత్మజ్ఞానం అన్నా సత్యం అన్న, సత్యం తెలిసినప్పుడు హాయిగా జీవిస్తాం మనం. ఇహ పరలోకాల్లో కూడా ఆనందాన్ని ఇస్తుంది ఇది. జ్ఞానమేవ ఐహికా ముస్మిక సుఖములొందు నరులు. జ్ఞానమేవ ఐహికా ముస్మిక సుఖములొందు నరులు. నరులు అంటే మానవులు. జ్ఞానం ఏవ అంటే కేవలం జ్ఞానము, ఆత్మజ్ఞానం వల్లనే, ఈ స్పిరిచువల్ సైన్స్ వల్లనే. ఐహికా ముస్మిక, ఐహికం అంటే ఈ లోకంలోనూ, ఆముస్మికము అంటే పరలోకంలో కూడా, ఆఫ్టర్ డెత్ కూడా, శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా సుఖములొందు, సుఖాలను పొందుతారు. ఈ లోకంలోనే సుఖమే, ఎందుకంటే హాయిగా అన్ని విషయాలు అర్థమవుతాయి, అన్ని విషయాల పట్ల సరైన అవగాహనతో జీవిస్తాము, సరైన జ్ఞానం కలుగుతుంది, నో కన్ఫ్యూజన్, ఏది ఏంటో అర్థమైపోతూ ఉంటుంది. చావు ఏంటో, పుట్టుక ఏంటో అన్ని విషయాలు తెలిసిపోతాయి మనకి. అన్ని విషయాలు తెలిసిపోయినప్పుడు ఇంకా కన్ఫ్యూజనే ఉండదు, భయమే ఉండదు, హాయిగా సుఖంగా జీవిస్తాము. చావు అంటే ఏంటో తెలిసిపోతుంది, పుట్టుక అంటే ఏంటో తెలిసిపోతుంది. ఈ రెండే తెలియదు మనుషులకి, మనకి. ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రధానమైన అంశం ఏంటంటే చావు పుట్టుకల గురించి తెలుసుకోవటము. ఈరోజు అసలు పుట్టుక అంటే ఏంటో, చావు అంటే ఏంటో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు, ఎందుకంటే పుట్టాము మళ్ళీ చస్తాం కాబట్టి. పుట్టాము మళ్ళీ చనిపోతాము, ఈ మధ్యలో అంతా బాగానే తెలుస్తుంది. కానీ అసలు పుట్టుకేంటో, చావు ఏంటో, చావుకి ఎందుకు అంత దుఃఖం ఉందో, చావు అంటే ఎందుకు అంత భయపడుతూ ఉంటామో మనం, ఇవి తెలిస్తే, సరైన అవగాహన కలిగితే చావు పుట్టుకల పట్ల క్లారిటీ వస్తుంది. చావుకు భయం అన్నదే ఉండదు, చావుకు ఏడుపు అన్నదే ఉండదు. ఏడుపు లేకుండా జీవించటమే యోగత్వము, జ్ఞాని లక్షణం. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాససే గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండితా. అశోచ్యాన్ అన్వశోచస్త్వం, త్వం అంటే నువ్వు, అశోచ్యాన్ దేనికైతే శోకించకూడదో, దేనికైతే ఏడవకూడదో, అన్వ ఆ విషయంలో శోచితం ఏడుస్తూ, ప్రజ్ఞావాదాంచ భాససే, ప్రజ్ఞావాదాన్ అంటే పెద్ద ప్రజ్ఞావంతుడిలాగా, మహామేధావిలాగా, అన్నీ తెలిసిన జ్ఞానిలాగా, లాగా భాససే మాట్లాడుతున్నావు నువ్వు దేనికైతే ఏడవకూడదో దానికి నువ్వు ఏడుస్తూ, నువ్వు బాధపడుతూ, నువ్వు రోధిస్తూ నాకు తిరిగి లెక్చర్స్ ఇస్తున్నావు నువ్వు.
ప్రజ్ఞావాదాంచ భాససే గతాసూన్ అగతాసూంచ నాను శోచంతి పండితా. పండితుడైన వాడు, పండితుడు అంటే సంస్కృతం తెలిసినవాడు పండితుడు కాదు. పండితుడు అంటే పండినవాడు, జ్ఞానంలో పండినవాడు, అవగాహనలో పండినవాడు. పండినవాడే పండితుడు. ఆ ఆత్మజ్ఞానంలో, ఆత్మవిద్యలో పండిపోయినవాడే పండితుడు. పండితుడైనవాడు అంటే జ్ఞాని అయినవాడు గతాసూన్ గతించిపోయినవాడి, గతించిపోయినవాడు అంటే శరీరం వదిలిపెట్టి చనిపోయిన వాడి గురించి కానీ, అగతాసూన్ ఇంకా గతించబోయేవాడి గురించి కానీ, అంటే బ్రతికి ఉన్నవాడి గురించి కానీ. నా అనుశోచంతి, అనుశోచంతి అంటే ఏడవడం, దుఃఖించటం. నా అనుశోచంతి అంటే ఎప్పుడూ ఏడవడు. జ్ఞాని అయినవాడు, ఆత్మజ్ఞాని, ఈ యొక్క చావు పుట్టుకల గురించి తెలిసినవాడు చనిపోయిన వాడి గురించి కానీ బ్రతికి ఉన్నవాడి గురించి ఎప్పుడూ ఏడవడు. దేనికి ఏడవడు. దేనికి ఏడవని వాడే పండితుడు, జ్ఞాని. నువ్వు జ్ఞాని అవ్వలేదు, నువ్వు ఏడుస్తూ నాకు నువ్వు తిరిగి లెక్చర్స్ ఇస్తున్నావు, నువ్వు అజ్ఞానంలో ఉంటూ. నేను నీ దగ్గర తీసుకోవాల్సిన లెక్చర్ ఏమీ లేదు, నువ్వే తెలుసుకోవాల్సిన లెక్చర్ చాలా ఉంది అని చెప్పి అప్పుడు అన్ని ఆత్మజ్ఞాన విషయాలన్నీ బోధించడం జరిగింది. ఆ ఆత్మజ్ఞాన యొక్క బోధే భగవద్గీత. అందుకే అంత గొప్ప మహాగ్రంథంగా ఈ భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా, ఈ భూమండలంలో విలసిల్లుతుంది, ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే అది సద్గ్రంథము, సత్యం ఎప్పుడూ మారదు. 6000 సంవత్సరాల క్రితము చావు పుట్టుకలు ఉన్నాయి, ఇప్పుడు చావు పుట్టుకలు ఉన్నాయి. చావు పుట్టుకలు ఉన్నాయి, ఎప్పుడు చావు పుట్టుక, అది సత్యము. పుట్టడము మళ్ళీ చనిపోవడము, పుట్టడము చనిపోవడము, ఇవి ఎప్పుడూ ఉన్నాయి. 6000 సంవత్సరాల క్రితం ఉన్నాయి, 60,000 సంవత్సరాల క్రితం కూడా ఉన్నాయి. అది సత్యం ఉంది అక్కడ. ఆ సత్యం తెలియదు మనకి. ఆ సత్యం ఏంటో తెలుసుకోవడమే జ్ఞానము. కృష్ణుడికి అవన్నీ తెలుసు, అర్జునుడికి అవేమీ తెలియదు. కాబట్టి తెలుసుకొని జీవించడమే జ్ఞానము. జ్ఞాతము, జ్ఞాతం అంటే తెలుసుకోవడము. జ్ఞాని, జ్ఞానం అంటే తెలుసుకోవలసింది తెలుసుకోవటం. జ్ఞాని అంటే ఏదైతే సత్యం ఉందో ఆ సత్యం తెలుసుకున్నవాడే జ్ఞాని. జ్ఞాతము, జ్ఞానము, జ్ఞాని. జ్ఞాతం అంటే తెలుసుకోబడినది. అయితే చావు పుట్టుకలు గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మిక శాస్త్రంలో గొప్ప అవగాహన. ఈరోజు పుట్టుక, చావు అన్నది తెలుసుకుందాము. చావు పుట్టుకలు అనేవి తెలుసుకోవడానికి ముందు మనం వీడియోలో ఒక వీడియో చేశాము. చావు, మనము చనిపోతాము, మనం పుట్టాము, మళ్ళీ మనం చనిపోతాము. అసలు మనమేంటో తెలుసుకుంటే ఆ పుట్టేదేంటో చనిపోయేదేంటో తెలుస్తుంది. రెండు అవగాహనలు ఉన్నాయి మనసుల్లో. ఉదాహరణకి కనిపిస్తున్న శరీర పరంగానే చూస్తాం మనం. ఈ శరీర పరంగా చూస్తే పుట్టుక అంటే ఏంటి? తల్లి గర్భంలోంచి పుట్టాం మనం, ఇలాగా జీవిస్తున్నాము, మళ్ళీ ఏమవుతాము? చనిపోతాము. ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరూ చనిపోవలసిందే. ఇది సత్యము. జాతస్య హి ధ్రువో మృత్యు. హి జాతస్య, ఎవరైతే పుడతారో, ధ్రువో మృత్యు. మృత్యు అంటే ఆ పుట్టిన వారికి మరణం తప్పదు ఎప్పుడో ఒకప్పుడు. ఎలాంటి వారైనా 100 సంవత్సరాల తర్వాత అయినా, 500 సంవత్సరాల తర్వాత అయినా, 500 సంవత్సరాలు కూడా బ్రతికి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిందే. నేను చనిపోకూడదు అని అనుకుంటే అది అజ్ఞానం. హిరణ్యకశిపుడు బాగా తపస్సు చేసి ఆ యొక్క తన తపస్సులో తన వరాలను పొందాడు. నేను చావకూడదు, అసలు చావకుండా జీవించాలని. పొద్దున్న చావకూడదు, రాత్రి చావకూడదు, ఇంటా చావకూడదు, బయట చావకూడదు.
ఆకాశంలో చావకూడదు, నేల మీద చావకూడదు, జీవించి ఉన్నదాంతోనే చావకూడదు, జీవించి లేని దాంతోనే చావకూడదు, మనిషితోనే చావకూడదు, జంతువుతోనే చావకూడదు. ఇలా తనకు చావే ఉండకూడదని వరాన్ని కోరాడు. ఓకే అన్నారు, తదాస్తు అన్నారు దేవతలు, తదాస్తు దేవతలు వరం ఇచ్చారు. ఆయన వరము పొంది విర్రవీగాడు, అంటే నాకు చావు లేదు, నాకు చావు లేదు అని. కానీ చావు తప్పిందా ఆయనకి? చావు అనేది తప్పలేదు. ఆయన అనుకున్నాడు నాకు చావు లేదు, నేను ఎందుకంటే అన్ని రకాలుగాను నేను చావు ఉండకూడదని కోరుకున్నాను కాబట్టి ఏ విధంగా కూడా నాకు చావు లేదని. ప్రతిదానికి రెమెడీ ఉన్నట్టు ఇంటా చావకూడదు, బయట చావకూడదు అంటే చక్కగా మధ్యలో గుమ్మం మీద పెట్టి, పైన చావకూడదు, కింద చావకూడదు అంటే మధ్యలో తొడ మీద నిలబెట్టి, సాయం సంధ్య సమయంలో, రాత్రి కాదు పగలు కాదు, జీవించి ఉన్నది కాదు జీవించి లేని దాంతో కూడా చావకూడదు అన్నాడు. చూడండి ఎన్ని ట్విస్ట్లో. జీవించి ఉన్నది, జీవించి లేనిది అలాంటి వస్తువు ఏదంటే గోళ్ళు ఉన్నాయి. ఇవి జీవము లేదు, జీవం ఉంది. జీవం ఉంది కాబట్టి పెరుగుతూ ఉంటాయి ఇవి. జీవం లేదు, గోలు కట్ చేసినా గోలుకి నొప్పి లేదు కదా, గోరుకు నొక్కిన గోరు కట్ చేసినా గోరుకి నొప్పి లేదు అంటే దానికి జీవం లేదు. అలాగే అవి మరి పెరుగుతూ ఉన్నాయి కదా అంటే జీవం ఉన్నట్టే. జీవం లేని దాంతోనూ జీవం ఉన్నదాంతో కూడా చావకూడదు. అందుకని గోళ్ళతో, నరుడితో చావకూడదు, జంతువుతో. నరసింహ అవతారం ఎత్తి హిరణ్యకశిపుడిని చంపేశారు. అంటే చావు ఉందా లేదా ఆయనకి? కాబట్టి జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన ప్రతి ఒక్కరూ చావాల్సిందే. అయితే ఎప్పుడొకప్పుడు అందరం చనిపోతాము, ఎప్పుడైనా. కాబట్టి ఎప్పుడైనా తప్పనిదే ఇది, ఎప్పుడైనా తప్పనిదే అని తెలుసుకొని జీవించడమే గొప్ప అవగాహన. ఇందులోంచే ఎంతో భీతి, భయం పోతుంది మనకి. మనం అందరినీ చూస్తూ ఉంటాం మన ఊళ్ళల్లో, ఎన్నో ఫ్యామిలీస్లో, ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు శరీరం వదిలిపెడుతూ ఉంటారు. అయినా మనం చావంలే అనుకుంటాం. అంటే వాడికి ఒక రూలు, మనకు ఒక రూలా? వాడికి ఏదైతే సత్యమో మనకు కూడా అదే సత్యము. కాబట్టి ఎప్పుడైనా శరీరం వదిలిపెట్టే వాళ్ళమే అని తెలుసుకోవాలి. అయితే మరి ఆ శరీరం వదిలిపెట్టడము, చావు అంటే ఏంటో తెలుసుకోవాలంటే మనం జనరల్గా ఏమనుకుంటారంటే పుట్టాము, పెరుగుతున్నాము, ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, చదువుకుంటాము, ఉద్యోగం చేస్తాము, డబ్బు సంపాదించుకుంటాము, పెళ్లి చేసుకుంటాము, పిల్లల్ని కంటాము, వాళ్ళకి ఎన్నో ఆస్తులు కూడబెడతాము. ఇలా కొంత వయసు వచ్చిన తర్వాత చావు భయం మొదలవుతుంది. అయ్యో చనిపోతామేమో అని. నువ్వు భయపడినా భయపడకపోయినా చావు అనేది తప్పదు కాబట్టి చనిపోతాము. అయిపోయింది సీను. పుట్టాము, ఇగో ఉన్నాము, చనిపోతాము. చనిపోయిన తర్వాత ఆ మనిషిని తీసుకెళ్ళి పూడ్చడమో లేకపోతే కాల్చడమో చేస్తారు. దహనం అయిపోయింది, ఇంకేముంది, అయిపోయాడు వాడు, ఇంక అంతే, సఫా, క్లోజ్, అంతే అనే అవగాహనతో అందరూ ఉండేది. కానీ నువ్వు అనుకున్నట్టు ఇంతే కాదు, ఇదే కాదు పుట్టుక చావు అంటే. ఈ పుట్టుక చావు నువ్వు ఏ పరంగా చూస్తున్నట్టు శరీరపరంగా చూస్తాం, ఎందుకంటే అదే కనిపిస్తుంది కాబట్టి. శరీరపరంగా చూస్తున్నప్పుడు ఈ శరీరం అనేది పుట్టింది, తర్వాత చనిపోయింది, అది దహనం అయిపోయింది, ఇంకెక్కడుంది, లేదు. మళ్ళీ ఎలా పుడతాం మనం? ఛాన్సే లేదు. ఎలా పుడతాం? బూడిద అయిపోయింది కదా అది, లేకపోతే మట్టిలో కలిసిపోయింది, మళ్ళీ ఎలా పుడతాము? నేను నమ్మను, అది తప్పు. నా కళ్ళ ముందే దహనం అయిపోయినప్పుడు పోనీ ఏదో ఆత్మ అన్నారు, ఏది కనబడలేదే నాకు, కనబడితే కదా నేను నమ్మేది, కనబడకుండా నేను ఎలా నమ్ముతాను? నువ్వేదో ఆత్మ ఉంది వెళ్ళిపోయిందంటావు, ఎలా కనిపించింది? కనిపిస్తే ఇప్పుడు నమ్ము. శరీరం అంటే నా కళ్ళ ముందే దహనం అయింది, పోనీ ఆత్మ ఉంది అన్నావు, ఏది? అది కనబడట్లేదు కాబట్టి నువ్వు నమ్మవు, చూస్తేనే నమ్ముతాను నేను. ఇది విషయం. కాబట్టి
ఈ చూస్తున్నదే నమ్ముతూ ఉంటాం కాబట్టి, కనిపిస్తున్నదే మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి పుట్టుక ఉంది, చావు ఉంది, తర్వాత పుట్టడం అనేది లేదు అనుకుంటాం మనం. కానీ భగవద్గీతలో చెప్పిన దాంతో మనం వివరణాత్మకంగా తెలుసుకుందాం. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఈ పుట్టినవాడు చనిపోవడం తప్పదు, ఈ చనిపోయినవాడు మళ్ళీ పుట్టడం కూడా తప్పదు అన్నాడు ఆయన. ఈ చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యేద్దే నత్వం శోచితుమర్హసి. తస్మాత్ అందువల్ల ఈ విషయంలో అపరిహార్యేద్దే, పరిహారం అంటే తప్పించుకునే వీలు, పరిష్కార మార్గం. అపరిహారం అంటే ఏమాత్రం తప్పించుకోవడానికి వీలు లేని అర్ధే ఈ విషయంలో. తస్మాత్ అందువల్ల అపరిహార్యర్థే, పరిహార్థం అంటే పరిష్కారం, ఏదో విధంగా తప్పించుకునే వీలు ఉండేది. అపరిహార్థం అంటే నో ఎగ్జంప్షన్, తప్పించుకునే వీలే లేని అర్ధే ఈ విషయంలో. నత్వం, త్వం అంటే నువ్వు, నా శోచతి అంటే ఏడ్చే హక్కు నీకు లేదు. నత్వం శోచి తుమ్ అర్హసి, అర్హతం లేదు నీకు. పుట్టడము ఆపలేవు, చావు ఆపలేము, మళ్ళీ చనిపోయినవాడు మళ్ళీ పుడతాడు అని చెప్తూ ఏమాత్రము తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో శోకించే, ఏడ్చే అర్హత కూడా నీకు లేదు. ఎందుకంటే అవి నీ చేతిలో లేనివి. మన చేతిలో ఉంటే అయ్యో అనుకోవడానికి, మన చేతిలో లేనివి కదా అవి. నాకు 3 పిల్లలు ఉన్నారు. నాకు 3 పిల్లలు ఉంటారని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఫస్ట్ ఒక అబ్బాయి పుట్టాడు, తర్వాత 4 years తర్వాత ఇంకొక 2 పుట్టారు. అసలు 2 పుడతారా అనుకోలేదు, 3 పిల్లలు ఉంటారని మేము అనుకోలేదు. అదేమన్నా నా చేతిలో ఉందా? నేను ఊహించానా? నేను తప్పించగలనా? జరిగింది. నా చేతిలో లేనిది అది, తప్పించలేము, ఊహించలేము. ఆడపిల్ల పుడుతుందో మగపిల్ల పుడుతుందో ఎవడు ఊహించగలడు? కాబట్టి తప్పించ వీలు లేని వాటి గురించి ఈ ఆడవడం ఎందుకు అన్నాడు ఆయన. నువ్వు ఏడ్చే అర్హత కూడా నీకు లేదు అని చెప్పబడింది. కాబట్టి ఈ శరీరపరంగా చూస్తే చావే ఉంది, పుట్టుక చావు ఉంది, తర్వాత పుట్టడం అనేది లేదు. కానీ సత్యము ఏంటంటే ఈ శరీరము మనం కాదు. తెలుసుకోవాల్సిన మొదటి సత్యము ఇదే, తెలుసుకోవాల్సిన చిట్ట చివరి సత్యము ఇదే. ఒకటే సత్యము, ఇన్ని సత్యాలు లేవు. సత్యము ఒకటే ఉంది. ఆ ఒక్క సత్యమే ఫస్ట్ అదే, చివర అదే. ఆ భగవద్గీత యొక్క మొత్తం సారం ఏంటంటే నువ్వు శరీరము కాదు, నువ్వు ఆత్మవి. అది అక్కడే ఉంది సత్యము. ఆ సత్యం ద్వారా మిగతా అన్ని సత్యాలు తెలుస్తాయి. ఆ సత్యమే నీకు తెలియకపోతే మిగతా అంతా ఏ సత్యము తెలియదు. అంత కన్ఫ్యూజనే, అంత గందరగోళమే, అంత ఏడుపే, భయమే ఉంటుంది. ఎందుకంటే సత్యం తెలియదు కాబట్టి. అసత్యంలో ఉన్నప్పుడు అంత కన్ఫ్యూజనే. తెలియకపోయినా తెలిసినట్టు యాక్షన్ చేస్తాం, అది వేరే మాట. తెలిసినట్టు పెద్ద గొప్పలు చెప్పుకుంటాం మనం. తెలియకుండా నీకు ఎలా తెలుస్తుంది? తెలుసుకోకుండా ఎవరికీ తెలీదు. తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. నేను తెలుసుకున్నాను కాబట్టే ఇప్పుడు నేను చెప్తున్నాను, లేకపోతే నాకు చెప్పాల్సిన అవసరమూ లేదు, చెప్పలేను. ఇవన్నీ ఎలా చెప్పగలను? నేను తెలుసుకున్నాను, ఇవన్నీ సత్యం తెలుసుకున్నాను. 12 సంవత్సరాల క్రితం తెలుసుకున్నాను సత్యం. ఏ సత్యం అంటే ఇదే సత్యము. మనం శరీరాలం కాదు, మనం ఆత్మలము. నేనేంటో అందరూ అదే. కాబట్టి నా గురించి నేను తెలుసుకుంటే అందరి గురించి తెలుసుకున్నట్టే. కాబట్టి శరీరము ఆత్మ 2 ఉన్నాయి కాబట్టి ఈ శరీరం కనిపిస్తుంది కాబట్టి ఈ శరీరపు అవగాహనతోనే జీవిస్తాం కాబట్టి చావు పుట్టుకలు ఉన్నాయి, కానీ తర్వాత మళ్ళీ పుట్టడం అనేది లేదు. ఎందుకంటే శరీరం మన కళ్ళ ముందే పోయింది, ఆత్మ కనబడలేదు. కాబట్టి కనబడింది ఎలా నమ్ముతాను నేను అని. కానీ సత్యం ఏంటంటే మనము శరీరాలం కాదు, మనం ఎవరు అంటే ఆత్మలము. పుట్టుక అంటే
ఆత్మ శరీరంలోకి ప్రవేశించడము. చావు అంటే ఈ శరీరంలోకి ప్రవేశించిన ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టి బయటికి పోవడము. ఈ శరీరంలోకి ఈ ఆత్మ ప్రవేశించినప్పుడు పుట్టుక అంటాము. అప్పుడు జీవాత్మ అయ్యింది. అది ఆత్మ జీవాత్మ, జీవిస్తూ ఉంది, జీవితంలోకి వచ్చింది, జీవితంలోకి ప్రవేశించింది కాబట్టి ఈ ఆత్మ జీవాత్మ అయ్యింది. ఈ ఆత్మ శరీరంలోకి వచ్చిన తర్వాత అది జీవాత్మ అయ్యింది. జీవాత్మ జీవితాన్ని కొనసాగిస్తూ ఏదో ఒక రోజున ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేసినప్పుడు ఈ శరీరం ఏమవుతుందంటే ఆత్మ లేనప్పుడు డెడ్ బాడీ అవుతుంది. అయితే ఇక్కడ చక్కగా కొన్ని విషయాలు తెలుసుకుందాము. శరీరం ఎక్కడ ఉంటుంది? తల్లి గర్భంలో ఉంటుంది. శరీరం తయారవ్వకముందు అది అండంగా ఉంటుంది. తల్లి గర్భంలో స్త్రీలో అండాలు ఉంటాయి. అండము పురుష బీజ కణాలతో శుక్ర కణాలతో సంయోగం చెందినప్పుడు ఫలదీకరణం చెందినప్పుడు ఆ అండము పిండంగా మారుతుంది. ఆ ఫలదీకరణం చెందకపోతే, సంయోగం చెందకపోతే అండాలు అండాల్లాగానే ఉండిపోతాయి. ఆ అండము ఈ ఫలదీకరణం వల్ల పిండముగా మారుతుంది. పిండము, జైగోట్. ఇది మన పుస్తకాల్లో చదువుకున్నాం చిన్నప్పటి నుంచి, సైన్స్ ఇది. ఈ జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఈ శాస్త్రంతో మనకి తెలియని ఆధ్యాత్మిక శాస్త్రం ఉంది. ఆ ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలి మనం. ఈ అండము పిండముగా మారుతుంది. ఆ పిండముగా మారడమే గర్భము ధరించటము. పిండము అంటే అది శరీరం మొదలవడం. ఆ పిండము పెద్దదవుతూ ఉంటుంది. పెద్దదవుతూ శరీర రూపం దాల్చుకుంటూ ఉంటుంది. అవును కదా? ఆ శరీర రూపం దాలుస్తూ ఉన్నప్పుడు ఆ గర్భాశయంలో ఆ పిండం పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పిండంలోకి కదలికలు ఏమి ఉండవు. పిండం ఉంటుంది అంతే. శరీరము మారుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కానీ దానిలో కదలికలు ఉండవు. అయితే ఎప్పుడు కదలికలు మొదలవుతాయి అంటే సోల్, ఆత్మ, ఎంటిటీ అంటాం. ఆత్మము ఆ శరీరంలోకి ప్రవేశిస్తుంది. 5వ నెలలోనో 6వ నెలలోనో 4వ నెలలోనైనా అవ్వచ్చు. ఒకానొక సమయాన్ని చూసుకొని ఆ ఆత్మ ఆ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది కనబడదు, ఆత్మ కనబడదు. ఈ శరీరానికి, ఈ శరీరంలో ఉన్న కళ్ళుకి ఆత్మ కనబడదు. శరీరంలో లేని ఆత్మలు, శరీరం లేని ఆత్మలకు నా పక్కనే ఒక ఆత్మ ఉండొచ్చు, కానీ దానికి నేను కనిపిస్తాను, నాకు అది కనపడదు. ఈ కళ్ళుకి ఆత్మను చూసే శక్తి లేదు. ఈ కళ్ళకి ఆత్మను చూసే కాదు, ఈ ఎన్నో విషయాలను చూసే శక్తే లేదు ఈ కళ్ళకి. కొంతవరకే దీనికి శక్తి ఉంది. ఎన్నో అల్ట్రావైలెట్ రేస్, అల్ట్రావైలెట్ కలర్స్ ఉన్నాయి ఈ ప్రకృతిలో, కానీ కొన్ని కలర్సే చూడగలవు ఈ కళ్ళు. ఇంకా అంతకు మించి బియాండ్ ద కలర్స్ ఎన్నో కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ చూసే శక్తి కళ్ళకే లేదు. మన కళ్ళకి కొంత పరిమితమైన శక్తే ఉంది. ఈ భౌతిక ప్రపంచంలోనే ఈ యొక్క ఎన్నో చూడగలిగే ఎంతో శక్తి మనకి ఈ కళ్ళకి లేనప్పుడు ఆత్మను చూసే శక్తి ఎక్కడ వస్తుంది? లేదు. కాబట్టి కంటికి కనబడదు కాబట్టి మనం అది లేదు అనుకుంటాము. అదే వచ్చిన గొడవ. ఆ ఆత్మ పదార్థము, ఆత్మ చైతన్యము ఈ యొక్క గర్భంలో ఉన్న శరీరంలోకి ప్రవేశించినప్పుడు
ఆత్మ లోపల చైతన్యం ఎప్పుడైతే వచ్చిందో ఆ చైతన్యంలో చైతన్యం ప్రవేశించినప్పుడే శరీరం కదులుతూ ఉంటుంది. ఇప్పుడు నేను కదులుతున్నాను కదా అటు ఇటు అంటే ఏంటి, ఇక్కడ శరీరంలో ఆత్మ ఉంది, ఆత్మ చైతన్యం ఉంది కాబట్టే ఈ శరీరం కదులుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శరీరంలోంచి ఆత్మ పోయిందనుకోండి, నా శరీరంలోంచి నేను, అప్పుడు ఏమవుతుంది? ఈ శరీరము కదలికలో ఉండవు, మెదలికలో ఉండవు, చచ్చుబడి ఉంటుంది. శరీరానికి ఈ చైతన్యము, ఈ చూపు, ఈ మాట, ఈ వినికిడి, ఈ లోపల ఇదంతా దేని ద్వారా వచ్చింది అంటే ఆత్మ వల్ల వచ్చింది, ఆత్మ చైతన్యం వల్ల వచ్చింది. అలా ఆత్మ చైతన్యం అనేది ఆత్మ పదార్థము ఆ శరీర పదార్థంలో చేరడమే యాక్చువల్గా నిజమైన పుట్టుక. అదే పుట్టుక. మనం పుట్టుకంటే శరీరంలోంచి బయటకు వచ్చినప్పుడు పుట్టిన తేదీలు జరుపుకుంటాం, అది పుట్టుక అనుకుంటాం నిజానికి. కానీ నిజమైన పుట్టుక ఎప్పుడో తెలుసా? ఈ శరీరంలోకి ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే జరిగింది అసలైన పుట్టుక. పైలోక వాసులు హయ్యర్ డైమెన్షన్స్లో, హయ్యర్ వరల్డ్స్లో, ఉన్నత లోకంలో ఉన్న ఈ ఆత్మ తన యొక్క పూర్ణాత్మ పంపిస్తుంది, వెళ్ళి హాయిగా జీవించి భూమి మీద చక్కగా జీవించి రా నాయన రా అమ్మ అని చెప్పి ఆ ఆత్మని పైలోక వాసులు పంపిస్తారు ఒకానొక శుభముహూర్తాన. ఎప్పుడైతే ఆత్మ శరీరంలోకి ప్రవేశించిందో అది అసలైన పుట్టుక, అక్కడే పుట్టుక మొదలైపోయింది. పూర్వకాలంలో జాతకాలు రాసేవాళ్ళు, ఋషులు రాసేవారు జాతకాలు. ఆ జాతకాలు ఎలా రాసేవాళ్ళు తెలుసా? అంటే వాళ్ళు భవిష్యత్తులో ఏమవుతారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, జాతక శాస్త్రం ఉంది. వాళ్ళు ఈ భూమి మీద పుట్టిన శరీరం బయటకు వచ్చిన తేదీని బట్టి రాసేవాళ్ళు కాదు. వాళ్ళు తమ దివ్య దృష్టితో వాళ్ళు ఈ ఆత్మ శరీరంలోకి ఎప్పుడు ప్రవేశించిందో ఆ దృష్టితో, ఆత్మ దృష్టితో చూసి ఆ సీన్ అంతా చూసేవాళ్ళు. ఆ విషయాలన్నీ గాంచి ఓహో ఈ యొక్క ప్లాన్తో ఇది వచ్చిందా, ఈ ఆత్మ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఏ పని మీద వచ్చాడు, ఏం చేస్తాడు, రాజుగా ఉంటాడా, పేదగా ఉంటాడా, గొప్ప గొప్ప ఘనకార్యాలు చేస్తాడా, ఏం చేస్తాడు, ఏం చేయడానికి వచ్చాడో, ఆత్మ ఏ ప్లాన్తో భూమి మీదకి వచ్చిందో వీళ్ళు దివ్య దృష్టితో తెలుసుకునేవాళ్ళు. అది ఆత్మ దృష్టి, శరీర దృష్టి కాదు. చూసి ఆ దివ్య దృష్టితో చూసి ఆ జాతకం అంతా రాసేవాళ్ళు. వాళ్ళు ఇది అవుతాడు అని. అదే జరిగేది. ఎందుకంటే వాళ్ళు ఈ ఆత్మ యొక్క ప్లాన్ ఏంటో తెలుసుకునేవాళ్ళు. ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా, ప్రతి మనిషి కూడా, ప్రతి ఆత్మ కూడా ఒకానొక ప్రణాళికతో, ప్లాన్తో భూమి మీదకి వస్తుంది. నేను ఈ జన్మలో ఇవన్నీ సాధించాలి, ఇవి చెయ్యాలి. పుట్టి పెరిగి బాగా చదువుకొని ఒక మంచి టీచర్ని అయ్యి నేను కూడా అందరికీ విద్యాబుద్ధులు నేర్పాలి, లేకపోతే పుట్టి పెరిగి ఎన్నో కష్టాలను అనుభవించి ఆ కష్టాల ద్వారా ఆ కష్టం యొక్క విలువేంటో తెలుసుకొని ఆ విలువని అందరికీ తెలియజేయాలి. నేను బాగా జీవించి, బాగా డబ్బులు సంపాదించి, బాగా హాయిగా ఆనందంగా బాగా డబ్బుతో ధనవంతుడిలాగా ఉండాలి. నేను ఒక స్త్రీగా పుట్టి పిల్లల్ని కని ఆ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి నేను జీవించాలి అనే ఒక ప్లాన్తో, ఇలా రకరకాల ప్లాన్స్ ఉంటాయి. ఎవడి ప్లాన్ వాడిది, అందరి ప్లాన్ ఒకటి కాదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్తో భూమి మీదకి వస్తాము, ప్రణాళికతో. దీన్ని లైఫ్ డిజైన్ అంటారు. ఇల్లు కట్టడానికి ముందు ఇంటికి డిజైన్ వేసుకుంటాం కదా, ఎక్కడ ఏది ఉండాలని డిజైన్ వేసుకున్నట్టే పుట్టడానికి ముందే ఆత్మ ప్రణాళిక వేసుకుంటుంది. నేనేం చెయ్యాలి, ఎలా జీవించాలి, ఎక్కడ పుట్టాలి,
ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, నా ప్రణాళిక సరిగ్గా నెరవేరాలంటే నేను ఏ ఊర్లో పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి అని అక్కడి నుంచే చూసి నిర్ణయించుకొని ఆ తల్లిదండ్రులకు పుడుతుంది. మనం అందరము కూడా మన తల్లిదండ్రుల్ని మనం చక్కగా ఎంచుకొనే పుట్టాము. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు అయితే నా ప్రణాళిక సరిపోయిన వాళ్ళు అని చెప్పి మన తల్లిదండ్రులు మనమే ఎన్నుకొని వస్తాము. ఈ సంగతి ఎవరికీ తెలియదు. వీ చూజ్ అవర్ పేరెంట్స్. మన పేరెంట్స్ని మనమే సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ పుడితే వీళ్ళకి పుడితే నా యొక్క ప్లాన్ చక్కగా వస్తుంది. ఇలా ఆత్మ యొక్క ప్రణాళిక, లైఫ్ డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్, ఒక ఇల్లు కట్టడానికే ఇంత ప్లాన్ ఉన్నప్పుడు ఒక జీవితానికి ఇంకెంత ప్లాన్ ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఇల్లుకే, ఒక ఇంటి నిర్మాణానికే ఇంత గొప్ప ప్రణాళిక ఉన్నప్పుడు ఒక జీవితానికి ఇంకెంత ఏదో యాదాలాపంగా పుట్టి యాదాలాపంగా పెరిగి యాదాలాపంగా మనం శరీరాన్ని వదిలిపెట్టట్లేదు. ఒక గొప్ప ప్రణాళికాబద్ధంగా వచ్చాము. ఇదంతా ఇంట్యూషన్లో మన లోపల ఉంటుంది. ఇంట్యూషన్ అంటారు దీన్ని, ఇంట్యూషన్. అంతరబోధ, అంతరావబోధ అంటారు. అంతర అవబోధ అంటే మనం పుట్టకముందు ఏ ప్రణాళికతో మనం అనుకున్నామో, ఏం చేయాలనుకున్నామో ఆ ప్రణాళిక అంతా మన లోపల ఉండడం వల్ల, ఆ ప్లాన్ అంతా మన లోపల ఉండడం వల్ల ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడా ఆ ప్రణాళిక అంతా ఇంట్యూషన్గా, అంతర అవబోధ. అంతర అంటే లోపల, అవబోధం అంటే తెలియజేయటం. నీకు అటువైపు నీ యొక్క ప్రయత్నాలు నీ లోపల నుంచి అవి చెయ్యాలి అని వస్తుంది. బాగా డబ్బు సంపాదించాలనే ప్రణాళికతో వచ్చారనుకోండి, వాడికి ఎప్పుడూ కూడా అటే ధ్యాస ఉంటుంది. వాడి దృష్టి అంతా అలాంటి వాళ్ళ వైపే ఉంటుంది. నేను ఏ విధంగా బాగా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా ధనవంతుడిని అవ్వాలి అనే ధ్యాస ఉంటుంది. ఒక బాగా చదువుకొని మంచి ఉద్యోగస్తుడు అవ్వాలనుకున్నాడు అనుకోండి, వాడు చిన్నప్పటి నుంచే బాగా చదువుతూ ఉంటాడు. ఫెయిల్ అవ్వడం అంటే భయపడతాడు. వాడు బాగా చదువుకొని బాగా ప్రయోజకుడు అవుతూ ఉంటాడు. లేదంటే ప్రజలందరికీ సేవ చేయాలని వచ్చారనుకోండి, వాడికి అన్ని దృష్టి అంతా అటుమలుతుంది. చదువు మానేస్తాడు, వాడు అందరికీ సేవలు చేసుకుంటూ ఉంటాడు. వాడికి హెల్ప్ చేయడం అంటే చాలా ఇష్టం. అందరికీ హెల్ప్ చేయడం వైపు వాడి దృష్టి ఉంటుంది. కనుక రకరకాల ప్లాన్లతో ప్రతి జీవాత్మ ఈ భూమి మీదకి వస్తుంది. ఆ ప్లాన్ అనేది మన ఇంట్యూషన్గా మన లోపల ఉండి ఆ లోపల నుంచి మనకి అంతరావబోధ ద్వారా అటువైపు ప్రతి మనిషి మనం గ్రహిస్తే మన ప్రణాళిక ప్రకారమే మన లోపల నుంచి ఏం చేయాలో అవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ఒక రైతుగా జీవించాలనుకున్నాం అనుకోండి, వాడికి చిన్నప్పటి నుంచి చదువు వంటపట్టదు. పొలాల వైపు తిరగటం, పొలాలకు వెళ్ళడం, తల్లిదండ్రులకి పొలం వైపు వెళ్ళటం, అవన్నీ తెలుసుకోవటం, తర్వాత రైతుగా ఉంటాడు. ఎవరు ఎలా ప్రణాళిక వేసుకుంటే ఆ విధంగానే జీవిస్తాము. ఆ విధంగానే మన ఇంట్యూషనల్గా వస్తుంది. అంతరంగము అంటారు. రెండు ఉన్నాయి, ఒకటి బహిరంగము, ఇంకోటి అంతరంగము. బహిరంగం అంటే ఈ శరీరము, అంతరంగం అంటే ఆత్మ. అంతరంగంలో, నా అంతరంగంలో అలా అనిపిస్తుంది అంటాం. అంతరంగం అంటే ఆత్మ, బహిరంగము అంటే బయట ఉండేది శరీరము. బహిరంగము, అంతరంగము. అంతరంగ ప్రయాణం చేయాలి మనం. అంతరంగ ప్రయాణం అంటే అంతరాత్మ అంటాం కదా. అంతరాత్మ అంటే అంతరం అంటే లోపల, ఇన్నర్ సోల్, లోపల ఉండేది ఆత్మ. నా అంతరాత్మ ఏం చెప్తే నేను అదే చేయాలి. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ కూడా సరిగ్గా చెప్తుంది. మధ్యలో ఇంకోటి ఉంది, మైండ్ ఒకటి ఉంది, మనసు. అది ఏం చేస్తుందంటే వెర్రితలలు వేస్తుండే, పిచ్చి ఆలోచనలు చేస్తుంది, అటు ఇటు తీసుకెళ్తుంది నిన్ను. కాబట్టి నీ మనసు మాట వినకూడదు. నీ ఆత్మ అంతరంగంలో ఏమనిపిస్తుందో గాఢంగా అవి చెయ్యాలి మనం. మనస్సు వెంట పోకూడదు, ఆత్మ వెంట పోవాలి. ఆత్మ యొక్క అంతరంగ ప్రయాణం చేయాలి. అంటే అంతరంగంలో ఏమైతే మనకి అనిపిస్తుందో ఆ ప్రయాణం చేయాలి. మనసే మాయామృగమవు, మనసేమిటి మరి పైకి పోనీక అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. మనసే మాయామృగం, అది మాయామృగము. సీతాదేవిని ఆ మాయామృగమే ఆశ కల్పించి తను నష్టపోయింది. అది మనసు కూడా మాయామృగం, అన్ని వైపులకు తీసుకెళ్తుంది. పిచ్చి ఆలోచనలు చేసి మన అంతరంగంని మూసివేసేసి ఈ యొక్క మనసు వెర్రితలలు వేయకుండా
మనసే మాయామృగమౌ మనసేమిటి మరి పోనీక మనసున చంపిన మనసందే ముక్తి అన్నాడు ఆయన. అంటే ఈ మనసుని మరి పైకి పోనివ్వకుండా మనసుని మనసులోనే చంపి, అంటే దాని మనసును మూసేసి అంతరంగ ప్రయాణం చేయటము, అంతరంగ ప్రయాణాన్నే ధ్యానము అంటాము. మనసు అన్నీ చెప్తుంది, ఏదేదో చేయమంటుంది. మాయామృగము అన్నాడు. మనసే మాయామృగం. ఆయన తన జీవితం అంతా రీసెర్చ్ చేసి తెలుసుకున్న సత్యం అది. మరి ఆయన రీసెర్చ్ చేసినప్పుడు అది మనకు కూడా వర్తిస్తుంది కదా. మనసే మాయామృగము మనసేమిటి మరి పైకి పోనేక మనసును చంపిన మనసందే ముక్తి. కాబట్టి మనసును శూన్యం చేయాలి. మనసును చంపడమే ధ్యానం అంటే. ధ్యానం అంటే మనసును శూన్యం చేసినప్పుడు ఆత్మ వికసిస్తుంది. అప్పుడు ఆత్మ యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది. నువ్వు మనసుతో జీవిస్తే, మైండ్ పరంగా జీవిస్తే నీ ఆత్మ ప్రణాళిక అంతా తొంగలోకి తొక్కబడుతుంది అంతే. నువ్వు వచ్చిన ప్రణాళిక వేరు, నువ్వు చేసే పనులు వేరు. పిచ్చి పిచ్చి స్నేహాలు చేస్తావు, పిచ్చి పిచ్చి మనుషులతో తిరుగుతుంటావు, వాడేదేదో చెప్తుంటాడు, వాడు చెప్పినట్టు మనం చేస్తూ ఉంటాము. మన ప్రణాళిక పోయి మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. ఎన్నో వ్యసనాలకు బానిసలం అవుతాము. మన జీవితాన్ని మనము సర్వనాశనం చేసుకుంటాము. ఫెయిల్ అవుతాం. మనం వచ్చిన ప్లాన్ ఒకటి, చేసే పని ఒకటి. కాబట్టి ఆ మనసు వెంట పోకుండా మనసుని చంపాలి. ఆ మనసును చంపడమే ధ్యానం. ధ్యానం ఎందుకంటే నీ ఆత్మ యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక పరంగా జీవించడం కోసం ధ్యానము. ధ్యానం చేయకపోతే మనసు యొక్క ప్రభావం పెరిగి మనసు పరంగా మనం జీవిస్తాము. అది ఏం చెప్తుంటే అది చేస్తూ ఉంటాము. లోపల అనిపిస్తుంది ఇది అనవసరం, తర్వాత ఏడుస్తాం, అయ్యో అనవసరంగా చేశానే అని. వాడు ఏదో చెప్తూ ఉంటాడు, వాడు వస్తాడు, మనం చక్కగా ఏదో పుస్తకం చదువుకుంటున్నాం, ఒకడు వస్తాడు, రా అంటాడు, వాడితో పాటు వెళ్ళిపోతాం మనం. తర్వాత వచ్చి బాధపడతాం, అనవసరంగా వీడితో వెళ్ళాను నేనని. కాబట్టి ఒక సామెత ఉంది, అంతిమ నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. ఆది నిష్ఠూరమే మేలు. ముందే చెప్పేయాలి, నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు, నాకు ఇప్పుడు నేను చదువుకోవాలని. లేకపోతే వాడికి ఒక పుస్తకం ఇచ్చి వాడి చేతి చదివించాలి. మనకు టైం వేస్ట్ చేయించే వాళ్ళు చుట్టూ ఉంటారు మన చుట్టూ. వాడికి వాడి టైం వేస్ట్ చేస్తాడు, ఎవడికి టైం వేస్ట్ చేద్దామా అని చూస్తారు వాళ్ళ పని అదే. మనం గనక నిష్ఠూరపడ్డాము, అయ్యో మన ఫ్రెండ్ చెప్తే బాగోదని నిష్ఠూరపడ్డా మన పని అయిపోయినట్టే, ఏడవలసి వస్తుంది. కాబట్టి అంతిమ నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. అందరి దగ్గర అప్పులు చేసి మొత్తం అంతా భ్రష్టు పట్టిస్తున్నాడు వాడు వస్తాడు మన దగ్గర అప్పుకి. మన ఫ్రెండే కదా అని చెప్పి మనం మన దగ్గర ఉన్నది కూడా తాకట్టు పెట్టి ఇచ్చామనుకో, బాగోదు, ఏమనుకుంటాడని. చివరికి నీ పని కూడా అలాగే తయారవుతుంది. ముందే నిష్ఠూరం, ఆది నిష్ఠూరంలో ఉంటే అంతిమ నిష్ఠూరం అంటే ఏడవలసిన పని ఉండదు తర్వాత. కాబట్టి మనసు యొక్క ప్రాబల్యాన్ని తగ్గించి ఆత్మ యొక్క వికాసాన్ని పెంపొందించే విధానమే ధ్యానము. ధ్యానం అంటే మనసును శూన్యం చేయడం. మనసు ఎలా శూన్యం అవుతుంది? కళ్ళు మూసుకున్నాం, మనసు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఆ మనసుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో మనసు తొందరగా శూన్యమైపోతుంది. ఇది గొప్ప టెక్నాలజీ, గౌతమ బుద్ధుడు తెలుసుకున్న టెక్నాలజీ. ఆనాపానసతి. మనము మనసుతో అనుసంధానం అవ్వకుండా శ్వాసతో అనుసంధానం అయ్యామనుకోండి, అలా శ్వాసను ఫాలో అయ్యామనుకోండి, ఆ మనసు జీరో అయిపోతుంది. అప్పుడు ఆత్మ యొక్క వికాసము మొదలవుతుంది. ధ్యానం అనేది నీ ఆత్మ యొక్క వికాసం కోసము ధ్యానం. కాబట్టి మనసును శూన్యం చేయటం, మనసును జీరో చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఏ రోజుకి ఆ రోజు బ్లాక్ బోర్డు తుడిపేసినట్టు ఏ రోజుకి ఆ రోజు మన మనసుని జీరో చేసుకోవాలి. కప్పును కడిగి ఖాళీ చేస్తే ఆ కప్పులో మళ్ళీ టీ పోయొచ్చు, ఏదైనా పోయొచ్చు. ఈ మైండ్ అంతా నిండిపోయి ఉంటే కొత్త విషయాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి మనసుని ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోవడమే ధ్యానము. గతం గతః అన్నారు దాన్ని. గతం వదిలిపెట్టే అంటే గతః అంటే వదిలిపెట్టే. ఎందుకు అంటే అది అయిపోయింది, ఇంకా అయిపోయిన దాన్ని జీరో చేసేయాలి. ఆ జీరో చేసే విధానమే ధ్యానము. ధ్యానం చేసే విధానమే శ్వాస మీద ధ్యాస. ఆనాపానసతి అంటే శ్వాసతో కూడి ఉండడం. ఆ శ్వాసను ఫాలో అవుతూ ఉంటే మనసు అంతా జీరో అయిపోతుంది. మనసులో ఉన్న ఆలోచనలన్నీ తుడిపివేయబడతాయి. ధ్యానం అనేది నీ మనసును నిర్మూలం చేస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రం అంతే, ఇదంతా ఒకదానికొకటి కోయిన్సైడ్ అయి ఉంటాయి. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఫస్ట్ విషయం ఏంటంటే, చివరి విషయం ఏంటంటే, మనము శరీరాలము కాదు, ఆత్మలము.
కాబట్టి ఆత్మ అనేది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, గర్భంలోంచి తల్లిలోంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తన జీవితం మొదలు పెడుతుంది. ఆ జీవితం మొదలుపెట్టి ఏ ఇన్స్టిట్యూషన్తో, ఏ అయితే ప్రణాళికతో వచ్చిందో ఆ ప్రణాళిక పరంగా తన జీవితం జీవిస్తుంది. ఒక 6-7 సంవత్సరాల తర్వాత మనసు అనేది మొదలవుతుంది మనిషికి. అక్కడి నుంచే మనసు మొదలవ్వక ముందే మనిషికి ధ్యానం మొదలు పెట్టాలి. ధ్యానం అంటే ఆ మనసుని శూన్యం చేసుకోవటం మొదలు పెడితే ఆ మనసు యొక్క ప్రాబల్యం వాడి జీవితంలో ఉండకుండా జీవితం అంతా ఆత్మ ప్రణాళికతోనే జీవిస్తాడు. కానీ ఏ పర్పస్తో భూమి మీదకి వచ్చాడో ఆ పర్పస్తోనే జీవిస్తాడు. కాబట్టి చిన్నప్పటి నుంచే ధ్యానం అభ్యాసం చేస్తే, కృష్ణుడు చిన్నప్పటి నుంచే ధ్యానం చేశాడు కనుక అంత గొప్ప యోగీశ్వరుడు అయ్యాడు ఆయన. చిన్నప్పటి నుంచే ధ్యానం చేయిస్తే పిల్లల చేత ఆ మనసు ఏర్పడక ముందే ఆ వాడు హాయిగా శూన్యస్థితిలో ఉంటాడు. వ్యాధి రాకముందే వ్యాక్సిన్ వేయాలి. వేస్తే ఆ వ్యాక్సిన్ వేయడం వల్ల వ్యాధి రాకుండా ఉంటుంది. పోలియో చుక్కలు ఎందుకు వేస్తారు? పోలియో రాకుండా ఉండడం కోసం. అలాగే ముందే ధ్యానం చేస్తే ఆ మనసు యొక్క వెర్రితలలు లేకుండా వాడు హాయిగా జీవిస్తాడు చిన్నప్పటి నుంచి. కాబట్టి ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ మనసు ఏర్పడుతుంది. ఆ మనసు ఏర్పడినప్పుడు అది ఇంకా అభివృద్ధి చిన్నప్పుడు కొంచెం కొంచెంగా ఉంటుంది కాబట్టి హాయిగానే ఉంటుంది. అది 0 స్టేట్లో ఉంటుంది. నో మైండ్ చిన్నపిల్లలు. అందుకనే వాళ్ళు దేవుళ్ళు అంటాము. చిన్నపిల్లలు ఎందుకు దేవుళ్ళు? వాళ్ళకి నో మైండ్ లేదు, ఓన్లీ ఆత్మగానే ఉంటారు వాళ్ళు. వాడికి తమ భేదాలు లేవు. నీ కులము నా కులము అనేది లేదు వాడికి. వాడు స్త్రీ పురుష భేదాలు కూడా లేవు వాడికి. వాడంతా ఒకటిగానే వాడికి, ఎందుకంటే మైండే లేదు, మనసే లేదు. ఈ మనస్సు అనేది విభేదాలను సృష్టిస్తుంది, భేదాలను చూపిస్తుంది. నేను పలానా, నేను గొప్ప ధనవంతుడిని, నేను గొప్ప అందగాడిని, నేను పురుషుణ్ణి, నాది గొప్ప కులము, లేదా గొప్ప మాది కోటీశ్వరులం మేము, ఇలా నిన్ను అందరితో విభేదంగా చూపిస్తుంది. ఎవరు చూపించింది? నీ మనస్సు. చిన్నపిల్లడికి అది ఉందా? ఒక కోటీశ్వరుడు ఇంట్లో పుట్టిన వాడికైనా వాడు కోటీశ్వరుడు అనే భేదం ఉండదు, పేదవాడనే వాడికి ఆ భేదమే తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాడికి మనస్సు లేదు. కాబట్టి మనస్సే మాయామృగమవు. అది మాయామృగం. నిన్ను పిచ్చి ఆలోచనలు చేసి నిన్ను అందరినీ వేరు చేసి చూపిస్తుంది. కాబట్టి దాన్ని శూన్యం చేస్తే, ఆ శూన్యం చేయడం పేరే ధ్యానము. ధ్యానం చేస్తే యోగి అవుతాము. యోగి అయితే యోగీశ్వరుడు అవుతాము, కృష్ణుడిలాగా అవుతాము. కృష్ణుడు యోగీశ్వరుడు. ఆయనకి ఏ భేదాలు లేవు, ఎవరి మీద ద్వేషము లేదు, ఎవరి మీద పగ లేదు, ఎవరి మీద అసూయ లేదు. అంటే ఆయనకి మైండ్ 0 స్టేట్లో ఉండేది. ఎప్పుడిన్ని ఆత్మపరంగా జీవించాడు ఆయన. కాబట్టి ఆ మనసు యొక్క ప్రాబల్యం పెరిగి ఉంది కాబట్టే ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. సొంత ఇంటిలోనే సొంత అన్నదమ్ములే విరోధులు. చూడండి, సొంత అన్నదమ్ములు చిన్నప్పుడు కలిసిమెలిసి ఆడుకొని కలిసిమెలిసి తిరిగి ఎంతో అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు. ఆస్తులు కోసం. ఎంత విచిత్రము! ఎక్కడి నుంచి వచ్చింది ఇది వేసిన వెర్రి తలలు. మనసు వాడు ఎక్కువ సంపాదిస్తే వీడికి ద్వేషం, అసూయ, వీడికి రావాల్సింది వీడికి లేకపోతే అన్నీ మనసులో ఆలోచించి దాని మీద ఎక్కువగా ఆలోచించడం వల్ల అది ఆ వైపు తీసుకెళ్తుంది. వీడిని ఆ మనిషి మీద ద్వేషము, అసూయలు పెంచుతుంది. విపరీత మనసు ఆ యొక్క ఆలోచనలు అనేవి మనిషిని ఫ్యాక్ట్స్ మర్చిపోయేలాగా చేస్తాయి. తండ్రి కొడుకులకే యుద్ధాలు, అన్నదమ్ములకే యుద్ధాలు. కాబట్టి తెలుసుకోవాలి, ఇవన్నీ మనకున్నాయి, చూస్తున్నాం. ఇవన్నీ కారణం ఏంటంటే ధ్యానం లేకపోవడం. ధ్యానం చేస్తే వాడు మైండ్ 0 అయినప్పుడు వాడి మనసు అలా ప్రవర్తించదు. వాడు అలా ప్రవర్తించలేడు, ఎందుకంటే వాడి మనసులో ఆలోచనలు లేవు. లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు? అలాగా వాడి మనసు ప్యూర్గా ఉంది, క్లీన్గా ఉంది, నిర్మలంగా ఉంది. నిర్మలంగా ఉన్నవాడు మలం లేదు. మలం అంటే మలినము. మలినం లేదు, మలం లేదు. ఆ మలం లేనివాడు నిర్మలము. నిర్మలం అంటే మలం లేనివాడు హాయిగా ఉంటాడు. ఎవరి మీద ద్వేషం ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ఉండదు, పక్కింటి వాడి మీద ఉండదు. హాయిగా ఉంటాడు అందరితోని.
అది అవసరం. ఎంత హాయిగా ఉంటాడు వాడి జీవితం అంతా ఆరోగ్యకరంగా ఉంటుంది. లేకపోతే అందరూ శత్రువులే, ఇంట్లో వాళ్ళు శత్రువులే, బయట వాళ్ళు శత్రువులే, అస్తవ్యస్తంగా ఉంటుంది జీవితం. ధ్యానం అనేది మన జీవితానికి కొండంత అండ. మన జీవితాన్ని బాగు చేసేదే ధ్యానం. అది నేను తెలుసుకున్నాను. ధ్యానం అనేది నీ యొక్క ఆత్మ యొక్క వికాసాన్ని ఇస్తుంది. నీ ఆత్మ యొక్క ప్రణాళిక, ఏ ప్రణాళికతో వచ్చామో ఆ ప్రణాళిక వైపు నేను తీసుకెళ్తుంది. నేను ఈ స్పిరిచువల్ సైన్స్ టీచింగ్ ప్రణాళికతో వచ్చాను అని అర్థం చేసుకున్నాను నేను. కాబట్టి అవన్నీ నాకు వంటపట్టాయి, అవన్నీ నాకు అర్థమయ్యాయి, అవన్నీ చెప్పగలుగుతున్నాను నేను. నా ప్రణాళిక నాకు అర్థమవుతుంది ఎప్పటికప్పుడు. నా ప్రణాళికలో లేనిది అటువైపు వెళ్ళలేను నేను. ధ్యానం చేయకపోతే మనసు అటువైపు తీసుకెళ్తుంది మనల్ని. అక్కడ తీసుకెళ్తే అక్కడంతా ఫెయిల్ అవుతాము, మళ్ళీ బాధపడుతూ ఉంటాము, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది జీవితంలో. ధ్యానం చేస్తే నీ ఆత్మ ప్రణాళికలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడ సమయం వృధా కాకుండా హాయిగా మనం ఏ ప్రణాళికతో వచ్చామో ఆ ప్రణాళిక పూర్తి చేసుకుంటాము. కోర్స్. కాబట్టి మనము శరీరాలం కాదు, ఆత్మలము. మనము బహిరంగం కాదు, అంతరంగము. అంతరంగంలో ఉన్నాం మనము. ఆ అంతరంగంలో మనం ఎలా ఉంటే బహిరంగంలో అలా ఉంటాము. కాబట్టి ఇది అంతరంగ ప్రయాణము, బహిరంగ ప్రయాణం కాదు. అంతరంగ ప్రయాణం ద్వారా బహిరంగంగా జీవిస్తాం మనం. కాబట్టి అంతరంగం ప్యూర్గా ఉంటే బహిరంగంలో కూడా ప్యూర్గానే ఉంటాం మనం. కనుక అది పుట్టుక ద్వారా ఈ విధంగా మనం ఇప్పుడు శరీరంతో ఉన్నాం మనము. ఈ శరీరంతో ఉన్న మనము మన జీవిత ప్రణాళిక ఏదైతే చేయాలని మనం ప్రణాళికతో వచ్చామో ఆ ప్రణాళిక అంతా పూర్తయ్యే వరకు మనం ఈ శరీరంలోనే ఉంటాము, చచ్చినా చావము. ఇది ఒక ఆత్మ ప్రణాళిక, జన్మ ప్రణాళిక. ఈ విధంగా మనం శరీరంలో ఉంటూ మన ఆత్మ యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక పరంగా జీవిస్తూ ఈ ప్రణాళిక పూర్తి అయిపోయిన వెంటనే, ఆ జన్మ ప్రణాళిక పూర్తయిన వెంటనే ఆత్మలమైన మనము ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాము. అర్థమైపోతుంది ఇంకా నా పని అయిపోయిందని. వదిలిపెట్టేసి ఆత్మగా మనము ఇతర లోకాలకు, ఇతర తలాలకు, అదర్ డైమెన్షన్స్కి వెళ్ళిపోతాము. ఈ శరీరం ఇక్కడ వదిలిపెట్టేస్తాము. అప్పుడు ఆ శరీరం ఏమవుతుందంటే డెడ్ బాడీ అయింది. అయితే ఈ శరీరము ఇంతకాలము మనకు ఎంతగానో ఉపయోగపడింది. మన యొక్క ఆత్మ ప్రణాళికకు, ఆత్మ యొక్క అనుభవాలకు ఎంతో చక్కగా తోడ్పడింది. ఇది మనం కాదు కదా అని చెప్పి దీన్ని చిన్న చూపు చూడకూడదు. దీన్ని సంరక్షించుకుంటూ ఉండాలి. ఎందుకంటే దీంతో పని ఉంది. మన వెహికల్ లాంటిది ఇది. మన వెహికల్ ఉంది, మన వెహికల్ని చక్కగా చూసుకుంటాం. ఎందుకంటే దాంతో ఎంతో అవసరం ఉంది మనకి వెహికల్ ఎలాగో ఆత్మకు ఈ శరీరం ఒక వెహికల్, వాహనము. ఈ వాహనంలో మనం ఉంటూ ఈ వాహనాన్ని చక్కగా చూసుకోవాలి. సరైన ఆహారం ఇవ్వాలి. దీనికి పనికిరాని ఆహారం ఇవ్వకూడదు. ఒక కారు ఉంది, పెట్రోల్ కారు ఉందనుకోండి, ఆ పెట్రోల్ కారులో కిరోసిన్ పోసామనుకోండి, నడుస్తుంది కొంచెం, కానీ తొందరగా చెడిపోతుంది ఆ వెహికల్, ఆ వాహనం. ఎందుకంటే నువ్వు ఇవ్వాల్సింది, దాన్ని పోషించాల్సింది పెట్రోల్తో, కానీ నువ్వేం చేసావు? కిరోసిన్ పోసావు. ఆ బండి చెడిపోయినట్టే ఈ శరీరము, మానవ శరీరం, ఈ ప్రకృతి పరంగా ఇవ్వబడిన ఈ మానవ శరీరము, ఈ శరీరంలో ఇది శాకాహారం బండి. ఈ శాకాహారమే సరైన ఆహారం దీనికి. ఇది శాకాహారం బండి. ఇది శాకాహారం ద్వారా అయితే చక్కగా నడపబడుతుంది, ఇది ఆరోగ్యంగా నడపబడుతుంది. అలా కాకుండా ఈ శరీరానికి మాంసం ఇచ్చామనుకోండి, మాంసము, చేపలు, రొయ్యలు ఎన్ని ఉన్నాయో అన్నీ, అది తింటే ఇది నడవదు. నడుస్తుంది కానీ తొందరగా చెడిపోతుంది. ఆ మాంసాహారము ఈ మానవ శరీరానికి ఆహారమే కాదు, అది పెట్రోల్ కారుకి కిరోసిన్ లాంటిది. ఈ శరీరానికి ఫలాలు, వృక్ష సంబంధిత శాకాహారం అనేది చక్కని ఆహారం. ఆ శరీరం దాని ఫుల్ ట్యాంక్ కొట్టు పెట్రోల్తో,
అలాగే ఫుల్గా తిను, బాగా తిను, శాకాహారము, ఫలాలు. అంతేగాని మాంసం అనేది ఏమాత్రం ఈ శరీరానికి పనికిరాదు, సరికాని ఆహారం అది. ప్రోటీన్స్ ఎలా వస్తాయండి అంటారు. ప్రోటీన్స్ ప్రతి శాకాహారంలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి. ప్రతి శాకాహారంలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, చాలు మనకి ప్రోటీన్స్. మనం తినే ఆహారంలో బోల్డంత ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ కోసం మాంసమే తినక్కర్లేదు. మాంసం అంటే మృత శరీరం అది. ఆ మృత శరీరం తింటే ఏమొస్తుంది శరీరానికి? డెడ్ బాడీస్ అవి. మాంసం అంటే ఏంటి? డెడ్ బాడీ. పేరు మార్చేసాం చికెను, మటను అని. మనిషి చనిపోతే శవము, మేక చేస్తే మటనా? మనిషి చేస్తే శవం అంటున్నాము, మేక చేస్తే మటన్ అంట. అంటే పేరు మార్చేస్తే దాని అసలు తత్వం మారిపోతుంది. ఆ మేక కూడా అదే కంపు వస్తుంది, అదే శవము. ఆ శవము తీసి మన శరీరంలో వేస్తున్నాం మనం. కోడి చేస్తే చికెను, మనిషి చేస్తే మాత్రం శవము. చనిపోయిన సొంత తండ్రిని తల్లిని కూడా శవము ఇంట్లో ఉండకూడదని చెప్పి బయటేస్తావు తెచ్చి. ఎందుకంటే అది శవము, తండ్రి లేడు, తండ్రి యొక్క ఆత్మ పోయింది, తండ్రి వెళ్ళిపోయాడు, తండ్రి యొక్క శవము శరీరం ఉంది. అందుకని ఏం చేస్తామంటే కొంచెం కూడా ఇంట్లో ఉంచుకొని తెచ్చి బయటేస్తాం. కానీ ఎక్కడో చచ్చిన మేకని, గొర్రెని ముక్కలు ముక్కలుగా నరికి తెచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఎంత విచిత్రం చూడండి. సొంత తల్లి తండ్రే చనిపోతే అది శవం అని చెప్పి ఇంట్లో బయట వేస్తాము. ఎక్కడో చనిపోయిన మేకని, గొర్రెని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము, ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు తింటూ ఉంటాం వాటిని. ఎంత విచిత్రం చూడండి. అది శవం కాదా? మనిషి చేస్తే శవము, మేక చేస్తే మటను. శవం అంటే తినలేము కాబట్టి. అంత విచిత్రంగా ఉంటాయి మన పనులన్నీ. కనీసం కామన్ సెన్స్ అది ఆలోచిస్తే అర్థమైపోతుంది. సేమ్ మాంసము, సేమ్ రక్తము, సేమ్ ఎముకలు, సేమ్ కళ్ళు, సేమ్ జీర్ణాశయము, అన్నీ సేమ్. అక్కడ మేకకి, ఇక్కడ మనిషికి. కూరగాయలకి మనిషితో పోల్చకండి, అవి వేరు, శాకాహారం. అవి పూర్తి పరిశుద్ధమైన ఆహారం, అది శుద్ధమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం. భూమి నుంచి, సూర్యరశ్మి నుంచి తయారైన, ప్రకృతి నుంచి తయారైన ఆహారం అది శాకాహారం. మాంసాహారం ఒక జీవి యొక్క డెడ్ బాడీ. అది డెడ్ బాడీని తెచ్చి ఈ బాడీలో వేస్తున్నాం మనం. అది కనుక ఈ శరీరము చాలా గొప్పది, గొప్ప పవిత్రమైనది, ఎంతో కష్టపడి మనం సంపాదించుకున్నది. కాబట్టి ఈ శరీరంలో మాంసాహారాన్ని వేసి ఈ శరీరాన్ని పాడు చేయకుండా ఉంచితే ఆ ప్రకృతి కూడా నీకు సహాయం చేస్తూ ఉంటుంది. చక్కగా హాయిగా అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలాగా జీవిస్తాం. మరి శాకాహారం తినే వాళ్ళకి రోగాలు రావట్లేదా అంటే అవి పూర్వజన్మలు చేసిన కర్మలను బట్టి వస్తాయి. పూర్వజన్మ కర్మలను బట్టి వచ్చిన అనారోగ్యాలు ఉన్నాయి, మనం కోరి తెచ్చుకున్న అనారోగ్యాలు ఉన్నాయి. మాంసం తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలు మనం తెచ్చుకుంటున్నాం కోరి. కానీ పూర్వజన్మల్లో మనం చేసిన పాప ఫలాలు ఉన్నాయే, ఆ కర్మలు ఉన్నాయే, ఇతరులకి కీడు చేసే, హాని చేసే కర్మలు, ఆ కర్మ ఫలాలు అనుభవించాల్సి వస్తుంది మనం శాకాహారం అయినా కూడా. అవి కొన్ని ఉంటాయి, కానీ మాంసం తినడం వల్ల ఇంకా ఎక్కువగా మనం అనారోగ్యాల పాలవుతూ ఉంటాము, దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడుతూ ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, శరీరము, ఆత్మ ఉంది. ఆత్మ శరీరంలోకి ప్రవేశించడమే పుట్టుక. ప్రవేశించిన ఆత్మ శరీరంతో పాటు కొంతకాలం జీవించడమే జీవితము. ఈ ప్రవేశించిన ఆత్మ ప్రయాణం చేసి కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత తాను ధరించిన ఈ వస్త్రాన్ని వదిలినట్టే ఈ ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. ఈ వస్త్రం నేను ధరించాను, అంతేగాని ఇది నేను కాదు, నేను ధరించిన వస్త్రము. మనిషి వస్త్రాన్ని ధరించినట్టే
ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది, అంతే తేడా. శరీరము ఈజ్ఈక్వల్ టు వస్త్రము, నేను ఈజ్ఈక్వల్ టు ఆత్మ. నాకు నా వస్త్రానికి ఎలా తేడా ఉందో ఆత్మకు శరీరానికి అలా తేడా ఉంది. రెండు కలిసి ఉన్నాయి. ఇప్పుడు నేను నా వస్త్రం కలిసి ఉన్నాం. ఇప్పుడు అందంగా ఉంది, బాగుంది. ఈ వస్త్రాన్ని తీసేస్తాను, నేను తీసేసిన నేను ఉంటాను కదా, తీసేసి పక్కనే పడేసిన నేను ఉంటాను. ఈ నేను ఈ వస్త్రాన్ని తీసి పక్కనే పడేసినట్టు ఈ నేను అంటే ఈ ఆత్మనైన నేను ఈ ధరించిన ఈ వస్త్రాన్ని, శరీరం అనే వస్త్రాన్ని వదిలిపెట్టేస్తాము. ఏమవుతుంది? వస్త్రాన్ని వదిలిపెట్టేసినా నేను ఉంటాను. ఆ నేనే నేను. ఈ నేను ఈ నేను ఈ నేను కాదు. కాబట్టి ఆ జన్మ ప్రణాళిక అయిపోయిన తర్వాత మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళిపోతాం. మన యొక్క మాతృస్థానం ఇది కాదు. ఇక్కడికి వచ్చాము. స్కూల్కి పిల్లవాడు ఇంటి నుంచి స్కూల్కి వచ్చినట్టు ఇంటి నుంచి పొద్దున్నే వస్తాడు, కొంత టైం ఈ స్కూల్లో ఉండి అన్ని పాఠాలు నేర్చుకుంటాడు, మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాడు ఇంటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాడు. అలాగే మనము ఇతర తలాల నుంచి, అదర్ డైమెన్షన్ నుంచి వచ్చాము. ఆత్మలోకాల నుంచి వేరే లోకాలు. ఇది భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకం, మహాలోకం, తపోలోకము, సత్యలోకం, అనేక లోకాలు ఉన్నాయి. ఆ ఉన్నత లోకం నుంచి వచ్చాము. వచ్చి స్కూల్లో పిల్లోడు నేర్చుకునేటట్టు పాఠాలు ఎన్నో నేర్చుకునేటట్టు ఆటలు పాటలు ఉంటాయి, రెండూ ఉంటాయి. ఆటలు పాటలు చదువులు ఉంటాయి స్కూల్లో. అలాగే ఇక్కడ కూడా ఆటలు ఉంటాయి, పాటలు అంటే మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది, చదువులు అంటే నేర్చుకోవడం ఉంటుంది. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం కదా ఈ ప్రతి జన్మలో. కాబట్టి ఈ విధంగా మనం వస్తాము భూమి మీదకి. స్కూల్, ఎర్త్ ఈజ్ ఎ స్కూల్. భూమి అనేది గొప్ప పాఠశాల. ఈ పాఠశాలకి స్కూల్ని ఇంటి నుంచి పిల్లవాడు వెళ్ళినట్టే మన ఇల్లు వేరే చోట ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. మనం వచ్చి కొంతకాలం జీవించి ఆటలు పాటలు చదువులు ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ జీవిస్తూ ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ తర్వాత మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయినట్టే మళ్ళీ మనం ఎప్పుడోకప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము. మన ఇంటికి మళ్ళీ మర్నాడు మళ్ళీ వస్తాడు కదా, మళ్ళీ మర్నాడు మళ్ళీ వచ్చినట్టే మళ్ళీ ఇంకొక జన్మలోకి వస్తాము. ఇది చావు పుట్టుక అంటే. తేడా అంతా ఏంటంటే మనము శరీర దృష్టితో ఉంటాము, శరీరమే మనం అనుకుంటాము. కాబట్టి ఈ సత్యం అంతా కూడా మరుగున పడి ఉంటుంది. దీన్ని మాయ ఆవహించడం అంటే ఏంటి? సత్యం తెలియకుండా ఉండడం. శరీరమే మనం అనుకుంటే పుట్టాము, చనిపోతాము, మళ్ళీ ఇంకేమీ లేదు అనుకుంటాం. కానీ అసలు సత్యం ఏంటంటే మనం శరీరాన్ని ధరించిన ఆత్మలం. కాబట్టి పుట్టింది శరీరము, చనిపోయింది శరీరమే, కానీ మనం కాదు. మన శరీరము, మన వస్త్రం చిరిగిపోతుంది ఎప్పుడైనా. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. ఇది భగవద్గీతలో అన్నీ ఉన్నాయి. భగవద్గీతలో మొత్తం ఆత్మజ్ఞానం అంతా ఉంది. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ అంటే ఎలాగైతే మనము ఈ వస్త్రం కొత్తగా ఉంది, నాది ఇంకా అప్పుడే చిరిగిపోలేదు, ఇంకొక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకి ఇది బాగా పాతబడిపోయి చిరిగిపోయి టైం వచ్చేసరికి ఇంక దీన్ని వేసుకొని వదిలేస్తాను. నేను వదిలేసి మళ్ళీ ఏం చేస్తాను? ఇంకొక కొత్త వస్త్రాన్ని కొనుక్కుంటాను. నేనుంటాను, నా వస్త్రం కొత్తది మార్చుకున్నట్టే ఈ ఆత్మ కూడా జీర్ణమైపోయిన శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. మళ్ళీ ఇంకొక తల్లి గర్భం చూసి, తల్లి గర్భంలో ఇంకో కొత్త శరీరం ఉంటుంది, చిన్న శరీరం. ఆ కొత్త శరీరము కొత్త బట్ట వేసుకుంటే ముద్దుగా అందంగా కనబడినట్టే ఆ కొత్త శరీరంలోకి ప్రవేశించిన ఆత్మ చిన్నపిల్లోడుగా మళ్ళీ భూమండలంలోకి వస్తుంది. ఆ చిన్నపిల్లోడు ఎంత ముద్దు వస్తాడో! ముసలైపోయిన శరీరాన్ని చూస్తే నువ్వు అసహించుకుంటావు, ఎందుకంటే అది పాతబడిపోయింది శరీరం. కానీ అసహించుకోరాదు. చిన్నపిల్లడు ఇదే ఆత్మ, ఇదే తాతగారు శరీరాన్ని వదిలిపెట్టి తన కుటుంబంలోనే ఆ మనవరాలకో ఎవరికో పుడతాడు. అంటే ఏంటి? తాతగారు తన పాత శరీరాన్ని వదిలిపెట్టి ఆ తాతగారు మళ్ళీ కొత్త శరీరాన్ని ధరించాడు. అప్పుడు మళ్ళీ ముద్దుగా చూస్తాం మనం ఆ తాతగారిని. అదే తాతగారు, కానీ ఏం మారింది? శరీరం మారింది. కొత్త శరీరాన్ని ధరించి వచ్చాడు. చిన్నపిల్లోడు ఎంత ముద్దుగా ఉంటాడు.
ఆడుకోవాలనిపిస్తుంది, ఆడిపించాలనిపిస్తుంది, ఎత్తుకుని వదలాలనిపించదు. ఎందుకంటే కొత్త శరీరం, కొత్త బట్ట వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఆహా అన్నట్టే అది కూడా. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే మారేవి శరీరాలు, మారంది ఆత్మ. ఇలా మనం ఎన్నో శరీరాలు ధరించి ఇంతవరకు ఇప్పటికే ఎన్నో శరీరాలు ధరించాము. ఇప్పుడు ఒక శరీరం ధరించాము, తర్వాత ఎన్నో శరీరాలు ధరిస్తాము. మనం మాత్రం ఎప్పుడు ఉంటాము అన్న సత్యం తెలుసుకోవడమే మొట్టమొదటి సత్యము, చివరి సత్యము. అంతా ఎప్పుడు ఒకటే సత్యం, వెరీ సింపుల్ సత్యం. కాబట్టి ధ్యానం అనేది మన సత్యం వైపు మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి పుట్టుక అంటే ఆత్మ, నేను నీ మాట్లాడుతున్న నేను ఈ మాట్లాడే నోరు ఉన్న ఈ శరీరంలోకి ప్రవేశించడం. ఈ మాట్లాడుతున్న నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మేనుని అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాను ఖచ్చితంగా. ఎప్పుడు వదిలిపెట్టేస్తానంటే నా జన్మ ప్రణాళిక ఏ ప్రణాళికతో అయితే నేను భూమి మీదకి వచ్చానో ఆత్మ ప్రణాళిక, ఆ ప్రణాళిక పూర్తయ్యే వరకు ఈ శరీరంలో ఉంటాను, నో డౌట్. ఇంక అందులో ఉండి ఆ శరీరాన్ని, ఆ ప్రణాళిక పూర్తి అయిపోయినప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాను. నేనైతే ఒక 120 సంవత్సరాలు ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఉంటాను, ఎంతకాలమైనా ఉండొచ్చు మనం చక్కగా ధ్యానం చేస్తే. ధ్యానం అనేది మనకు ఆత్మకు శక్తిని ఇస్తుంది. ఆత్మకు శక్తి ఉంటే శరీరం మంచి పుష్టిగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఆత్మశక్తి క్షీణించినప్పుడు చావు వచ్చేస్తుంది. ఆత్మకు శక్తి ధ్యానం ద్వారా మనం పొందినప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు ఉండొచ్చు. నేను ఒక 120 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాలని బలంగా నిర్ణయించుకున్నాను. కాబట్టి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను, ఉంటాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను నిర్ణయించుకున్నాను కదా. నాకు ఇష్టం లేకుండా ఈ చొక్కాని విప్పను నేను. అలాగే మనకి ఇష్టం లేకుండా ఈ శరీరాన్ని వదిలిపెట్టము. మన యొక్క ప్రణాళిక అయిపోతేనే మనం ఆ శరీరం వదిలిపెట్టాలనిపిస్తున్నప్పుడే ఆ శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. ఇంకా కొన్ని సందర్భాలు ఉంటాయి యాక్సిడెంట్ల్లోని, అవి కూడా ప్రణాళికలే నిజానికి. అదంతా ఇంకా పెద్ద సబ్జెక్ట్ ఉంది. అప్పుడే కాదు, ఇంత కొంచెం సబ్జెక్టుగా చాలా సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో. ఎన్నో విషయాలు తెలుసుకుందాము. ఓకే, ఇది చావు పుట్టుకంటే. చివరిగా చూస్తే మనము అనేది చావము, ఆత్మ చావదు. నైనం చిందంతి చేస్త్రాని నైనం దహతి పావక నచైనం క్లేదయంతి అపో నశోచైతి మారుత. ఈ ఆత్మ కత్తులతో నరకబడదు, నీటితో తడపబడదు, అగ్నిలో కాల్చబడదు, ఏ విధంగా కూడా చావదు. మనం ఎప్పుడూ చావము. చనిపోయేది పుట్టేది శరీరమే. ఈ మనము ఎప్పుడూ ఉంటాము, పోతూ ఉంటాము, వస్తూ ఉంటాము, పోతూ ఉంటాము, వస్తూ ఉంటాము. ఎపియర్ అండ్ డిజపియర్, ఎపియర్ అండ్ డిజపియర్. ఇప్పుడు ఎపియర్ కనిపిస్తున్నాం, తర్వాత డిజపియర్, కనపడకుండా పోతాం. సో కాబట్టి మనము చచ్చినా చావము. ఈ సత్యం తెలుసుకున్నప్పుడు దేనికి భయం చెప్పండి, దేనికి ఏడవం, ఏ తొందర లేదు, ఏ బెంగ లేదు జీవితం పట్ల. ఎందుకంటే చక్కగా మన జీవిత ప్రణాళిక పరంగా మనం జీవిస్తాము, మళ్ళీ పుడతాం కదా. కాబట్టి దేర్ ఈజ్ నో డెత్, చావు అన్నదే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎన్నోసార్లు తెలుసుకున్నా మళ్ళీ ఈ విషయాలు మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి చావు పుట్టుకల గురించి తెలుసుకోవడమే సరైన జ్ఞానము అని తెలుసుకుందాము. మనం శరీరాలం కాదు ఆత్మలని తెలుసుకుందాము. ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గము ధ్యానం అని తెలుసుకుందాము. నేను ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందాను. నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఏముంటుందంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఉంటాయి, ఇవే ఉంటాయి. అందరూ ఏ చెప్తారు ఇవే నేర్చుకుంటారు, ఇంకేముండవు. ఇక్కడ ధ్యానం ఉంటుంది, శాకాహారం గురించి చెప్తాము, తర్వాత ఆత్మజ్ఞానం చెప్తాం. ధ్యానము, శాకాహారము, ఆత్మజ్ఞానం. పిరమిడ్ శక్తి, పిరమిడ్ ఉంది, ఆ పిరమిడ్లో గొప్ప శక్తి ఉంది. ఆ పిరమిడ్ కింద ధ్యానం చేస్తే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది నీకు. ఈ 4 ధ్యానము, శాకాహారము, ఆత్మజ్ఞానము, పిరమిడ్ శక్తి, ఈ 4 కలిపే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు ఇవే ఉంటాయి. కనుక అన్ని చోట్ల పిరమిడ్ నిర్మాణాలు ఉంటాయి, లేకపోతే ఇంట్లో పిరమిడ్లు ఉంటాయి. ఆత్మజ్ఞానం, భగవద్గీత, ఆత్మజ్ఞానంకి సంబంధించి ఏ గ్రంథాలు ఉన్న పుస్తకాలు స్వాధ్యాయం ద్వారా చెప్పబడతాయి. ప్రతిరోజు ధ్యానం, శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రతిరోజు ధ్యానం చేయడం ఉంటుంది. ఇదే కోర్సు, సిలబస్ ఇదే.
ప్రతిరోజు చేసే అభ్యాసాలు కూడా ఇవే. కాబట్టి ఆత్మజ్ఞానులుగా జీవిద్దాము, సరైన అవగాహనతో జీవిద్దాము, సత్యంలో జీవిద్దాము, హాయిగా జీవిద్దాము. చావే లేదని తెలుసుకుందాము, మనం ఆత్మని తెలుసుకొని జీవిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఈ విషయాలు అందరికీ తెలియజేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.